భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణులు గోపాలుని తల్లి కథ మొదటి భాగం. దివ్యభావంలో ప్రతిష్ఠితులైన శ్రీరామకృష్ణులు విశిష్టులైన కొందరి సాధకులతో ఎటువంటి దివ్యలీలలు సల్పేవారో తెలుపడానికి ఉదాహరణగా ఇక్కడ గోపాలుని తల్లి అనుభూతులను, అద్భుత దివ్య దర్శనాలను వర్ణిస్తున్నాం. ఈ కథను చదివి కొందరు అతిశయోక్తిగా ఎంచవచ్చు. ఈ కథలో కించిత్తు కూడా కనీసం భాషలో సైతం మేం చేర్చలేదని వారికి తెలుపుకుంటున్నాం. శ్రీరామకృష్ణుల సత్యనిష్ఠులైన భక్తురాండ్ర నుండి మేము ఈ వృత్తాంతాన్ని విన్నది విన్నట్లు తూచా తప్పకుండా పొందుపరుస్తున్నాం. పైగా వారు గోపాలుని తల్లిని ప్రశంసించాలనే ఉద్దేశం ఉన్నవారు కూడా కాదు. పైపెచ్చు ఆమె చర్యలను కొన్నింటిని మా సమక్షంలోనే తీవ్రంగా విమర్శించిన వారు కూడా. నవీన నీరదశ్యామం నీలేందీవరలోచనం పల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణం స్ఫురద్బర్హతదోద్బద్ధ నీలకుంచితమూర్ధజం. నవీన నీరదశ్యామునికి, నీలి కమల నేత్రునికి, గోపికానంద ప్రదాయకునికి, నీలిరంగు శిరోజాలపై చక్కని నెమలిపించాన్ని ధరించిన వానికి, గోపాలరూపి అయిన శ్రీకృష్ణునికి ప్రణతులు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకం. శ్రద్ధతో ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని ఆరాధింపగోరతాడో ఆయా భక్తునికి ఆయా మూర్తి అందే సుస్థిర శ్రద్ధను నేను అనుగ్రహిస్తాను. And whoso shall receive one such little child in my name receiveth me. మాథ్యూ 18:6. నా పేరిట అటువంటి బిడ్డను ఒక్కడినైనా స్వీకరించిన నాడు నన్నే స్వీకరించిన వాడవుతాడు. క్రొత్త నిబంధన మాథ్యూ 18:6. గోపాలుని తల్లి గోపాలరేమ్మ ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను ఎప్పుడు కలుసుకున్నదో మేము ఖచ్చితంగా చెప్పలేం. కానీ 1885వ సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో మేము ఆమెను మొట్టమొదటిసారి దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్ద చూశాం. అప్పటికే ఆమె 6 నెలల నుండి ఆయన వద్దకు వస్తూ ఉన్నదని తెలియవచ్చింది. ఆయనతో బాలగోపాలుని భావంలో దివ్యలీల జరుపుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఆమె శ్రీరామకృష్ణ గదిలో ఆగ్నేయముఖంగా, అంటే శ్రీరామకృష్ణుల వైపుగా గంగాజలం కూజా ఉన్న చోటు ప్రక్కన కూర్చుని ఉన్నట్లు మాకు జ్ఞాపకం. అప్పటికి ఆమెకు 60 ఏళ్ళు ఉండవచ్చు. కానీ అంత వయస్సు ఉన్నట్లు కనపడలేదు. అందుకు కారణం ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసి ఉండటమే. మమ్మల్ని పరిచయం చేసినప్పుడు ఆమె ఇలా అన్నది: నువ్వు జీ కుమారుడివా? అయితే నువ్వు మావాడివే. ఆహా, జీ కుమారుడు భక్తుడయ్యాడే. గోపాలుడు ఈసారి ఎవరిని విడిచిపెట్టడు. ఆమె శ్రీరామకృష్ణులను గోపాలునిగా భావించేది. గోపాలుడనే పేర్కొనేది. అందుకే ఆమెను గోపాలరేమ అని పిలుస్తారు. అంటే అందరినీ భగవంతుని వద్దకు తీసుకువెళ్తాడని అర్థం. ఒక్కరొక్కరికి అందరినీ ఆకర్షిస్తాడు. సరే, మంచిది. నీతో లౌకికపరమైన బంధుత్వం ఇంతకు ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు దానికంటే అత్యంత సన్నిహితమైన బంధుత్వం ఏర్పడింది. 1884వ సంవత్సరం డిసెంబర్ నెల ఆకాశం వినిర్మలంగా ఉంది. ఆ సంవత్సరం నవంబర్ నెల ఆరంభం నుండి కొంచెం చలి మొదలవటం మా జ్ఞాపకమే. అంత ఎక్కువ చలిగాని ఎండగాని లేని ఈ హేమంత ఋతువులోనే గోపాలుని తల్లి ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించుకునే భాగ్యం పొందిందని మేము భావిస్తున్నాం. గంగా తీరాన కామర్హాటి అనే గ్రామం ఉంది. పటల్డాంగా వాస్తవ్యుడైన కీర్తిశేషుడు గోవిందచంద్ర దత్తకు ఆ గ్రామంలో ఒక దేవాలయం, ఉద్యానం ఉన్నవి. ఆ ఆలయ ఉద్యానం నుండే వారు శ్రీరామకృష్ణ దర్శనార్థం పడవలో వచ్చారు. వారు అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజు గోపాలుని తల్లి ఒంటరిగా రాలేదు. పైన పేర్కొన్న గోవిందచంద్ర దత్త వితంతువు, ఆమెకు దూరబంధువు అయిన కామిని అనే స్త్రీతో కలిసి వచ్చింది. శ్రీరామకృష్ణుల గురించి అప్పటికే కలకత్తాలో అనేకులు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీలిద్దరూ కూడా ఆయన గురించి విన్నప్పటి నుండి
ఆ అద్భుతమూర్తిని చూడాలని తహతహచెందసాగారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో గోవిందచంద్రుని గుళ్ళో విశేష పూజలు చేయటం ఆనవాయితీ. అందుకోసం గోవిందచంద్రుని భార్య ఆ సమయంలో కామర్హాటి గ్రామంలోనే బస చేసి ఆ పూజ ఏర్పాట్లు స్వయంగా చూసుకునేది. పైగా కామర్హాటి గ్రామం దక్షిణేశ్వరానికి కేవలం 2-3 మైళ్ళ దూరంలోనే ఉండటం వలన అక్కడి నుండి దక్షిణేశ్వరానికి రావడం ఎంతో అనుకూలం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కామర్హాటి గృహిణిగా పేరు పొందిన కామిని, గోపాలుని తల్లి దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి వచ్చారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు ఆ స్త్రీలను సాదరంగా తమ గదిలో కూర్చోబెట్టి భక్తి మార్గం గురించి వారికి ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. వారి కోసం భక్తి గీతాలు ఆలపించారు. ఆ తర్వాత మళ్ళీ రావాల్సిందని చెప్పి వారికి సెలవిచ్చారు. వాళ్ళు సెలవు పుచ్చుకుంటున్నప్పుడు కామర్హాటిలోని తమ ఆలయానికి ఒకసారి రావాల్సిందని కామిని ఆయన్ని ఆహ్వానించింది. వీలు చూసుకుని అలాగే వస్తానన్నారు శ్రీరామకృష్ణ. ఆయన గోవిందుని భార్యను, గోపాలుని తల్లిని ఎంతగానో ప్రశంసించారు. ఆయన ఇలా అన్నారు: ఆహా, వారి కళ్ళల్లో, ముఖాల్లో ఎంత చక్కని భావం వెల్లివిరుస్తున్నదో కదా. భగవద్భక్తి అనే ప్రవాహంలో వాళ్ళు తేలియాడుతున్నారు. కళ్ళు తీవ్ర భక్తితో తొణికిసలాడుతున్నాయి. వారి నుదుట తిలకం కూడా చక్కగా నప్పింది. అంటే వారి వేషభాషాదులు, ప్రవర్తన, సహజరీతిలో వారి అంతరంగ భక్తినే అభివ్యక్తం చేస్తున్నాయి. లోకానికి చాటి చూపాలనే కించిత్ ప్రయత్నం కూడా వారిలో కానరాలేదు. పాటల్డాంగా వాస్తవ్యుడైన గోవిందచంద్ర దత్త కలకత్తాలో పేరుమోసిన ఒక విదేశీయ వాణిజ్య సంస్థకు దళారిగా వ్యవహరించేవాడు. దక్షత, నిరంతర పరిశ్రమల కారణంగా త్వరలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. కానీ పక్షవాతం వాత పడటంతో చేస్తున్న వృత్తిని కొనసాగించలేకపోయాడు. ఇది జరగడానికి మునిపే అతడి ఏకైక పుత్రుడు మరణించాడు. పిదప అతడు మరణించాడు. ఇక బ్రతికి ఉన్న కుమార్తెలు యజ్ఞేశ్వరి, నారాయణి వారి సంతానం. యజ్ఞేశ్వరికి భూత్, నారాయణికి నారాయణ అనేవి ముద్దు పేర్లు. ఆస్తిపాస్తులు బాగానే ఉండటం వలన తన శేష జీవితాన్ని ధార్మిక అధ్యయనంలోనూ, ధార్మిక కార్యకలాపాల్లోనూ గోవిందచంద్రుడు గడిపాడు. ఇంట్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పండితులను ఆహ్వానించి చెప్పించడం, కామర్హాటి ఉద్యానంలో రాధాకృష్ణ విగ్రహాలను వైభవోపేతంగా ప్రతిష్ఠించడం, భాగవతం, ఇతర శాస్త్రాలను పారాయణ చేయించడం, భార్యతో పాటు తులాభారంగా బ్రాహ్మణులకు, పేదలకు విలువైన వస్తువులను దానం చేయటం మొదలైన పుణ్యకార్యాలు చేశాడు. సంపన్నులు త్రాసులో ఒకవైపు తాము కూర్చుని మరోవైపు తమ బరువుకు సమానంగా ధనమో, ధాన్యమో, బట్టలో ఇత్యాదులు పెట్టి వాటిని దానం చేసే కార్యాన్ని తులాభారంగా పేర్కొంటారు. విశేషంగా కామర్హాటిలో ప్రతిష్ఠితమైన రాధాకృష్ణ ఆలయంలో తరచూ ఏదో ఒక ఉత్సవం జరిపిస్తూ అక్కడికి వచ్చే అతిథులకు, పేద సాధులకు కడుపారా రాధాకృష్ణ ప్రసాదంతో అన్నసంతర్పణ చేసేవాడు. గోవిందచంద్రుని మరణానంతరం పరమసాధ్వి అయిన అతడి భార్య చాలా కాలం వరకు భగవత్ సేవను వైభవపేతంగా జరుపుతూ వచ్చింది. ఆ తర్వాత కారణాంతరాల వలన ఆస్తిలో చాలా భాగం వారు కోల్పోయారు. అందువలన రాధాకృష్ణుల సేవకు ఎక్కడ ఉపేక్ష ఏర్పడుతుందోనని ఆమె కామర్హాటిలోనే నివసిస్తూ పూజాది కార్యకలాపాల పర్యవేక్షణను స్వయంగా తానే చూసుకోసాగింది. ఆమె పాతకాలం నాటి మనిషి, జీవితంలో అనేక కష్టనష్టాలు అనుభవించింది కనుక ధార్మిక జీవితంలో తప్ప నిజమైన శాంతి మరెక్కడా లభించదనే సత్యాన్ని ఆమె హృదయాంతరాళాల్లో గ్రహించింది. కానీ ఈ దిక్కుమాలిన సంసారాన్ని అంత సులభంగా వదిలిపెట్టడం సాధ్యమా? కూతుళ్ళు, అల్లుళ్ళు, సమాజం, హోదా, గౌరవం, ఇతర లౌకిక ఆసక్తులను పట్టించుకోవాలి కదా. కానీ ఆమె భర్త మరణించిన నాటి నుండి కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించసాగింది. నాటి నుండి కటిక నేల మీద పడుకోవటం, రోజుకు 3 సార్లు స్నానం చేయటం, ఒక్కపూట మాత్రమే తినడం, వ్రతం, పూజ, ఉపవాసం, రాధాకృష్ణుల సేవ, జపం, ధ్యానం, దాన ధర్మాలు చేయటం, వీటితోనే కాలం వెళ్లబుచ్చసాగింది. గోవిందచంద్రుని పురోహిత కుటుంబం కామర్హాటి దేవాలయానికి సమీపంలోనే నివసించేది. పురోహితుడైన నీలమాధవ్ బందోపాధ్యాయ్ గౌరవనీయుడైన వ్యక్తి. అఘోరమణి దేవి అంటే కాలాంతరంలో గోపాలుని తల్లి, అతడి చెల్లెలు. బాలవితంతు కావడం వలన జీవితాంతం ఆమె పుట్టింట్లోనే గడిపింది. గోవిందుని భార్యను అందరూ గిన్ని అంటే గృహిణి అని పిలిచేవారు. గృహిణితో సన్నిహిత పరిచయం ఏర్పడినప్పటి నుండి అఘోరమణి తన సమయాన్నంతా రాధాకృష్ణుల విగ్రహాల సేవ, పూజాదుల్లోనే గడపసాగింది. భగవద్భక్తి పెంపొందే కొద్దీ గంగాతీరంలోనే ఆ ఆలయంలోనే జీవించాలనే బలమైన కోరిక ఆమెలో కలుగసాగింది.
దాంతో గృహిణి అనుమతి పొంది స్త్రీలు వసించే ఒక గదిలో ఆలయ ఆవరణలోనే నివసించసాగింది. రోజుకు 1-2 సార్లు మాత్రం పుట్టింటికి వెళ్ళి వచ్చేది. తక్కిన సమయాన్నంతా దేవాలయంలోనే పావన విధుల నిర్వహణలో గడిపివేసేది. గృహిణిలా కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని, ధార్మికానుష్ఠానాలను అఘోరమణి పాటించేది. ఆ కారణంగా వారిద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకే తీరులో ఉండేవి. అయినా ఒక తేడా ఉంది. గృహిణి సంపన్నురాలు కావడం వలన బాహ్యంగా తన సామాజిక స్థాయికి తగినట్లు వ్యవహరించవలసి వచ్చేది. ఈ ఇబ్బందులేవి లేనందున అఘోరమణి మరింత స్వేచ్ఛగా వ్యవహరించేది. పైగా బాలవితంతో కాబట్టి బిడ్డ పాప లేనందున ఆమెకు కుటుంబ బాధ్యతలంటూ ఏవీ ఉండేవి కావు. ఆమెకున్నదంతా తన ఆభరణాల అమ్మగా వచ్చిన 6 లేక 700 రూపాయలే. ఆ మొత్తాన్ని కూడా గృహిణికి ఇచ్చి ప్రభుత్వ రుణపత్రాల్లో పెట్టించింది. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతో ఆమె సామాన్య జీవనం సాగిపోయేది. అత్యవసరమైనప్పుడు మాత్రం పెట్టుబడి నుండి కొద్దిగా తీసుకునేది. గోవిందుని భార్య కూడా ఆమెకు, ఆమె అన్నకు అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉండేది. బాలవితంతు కావడం వల్ల అఘోరమణి దాంపత్య సుఖాన్ని ఏనాడు చవిచూసింది లేదు. బాలవితంతువులు మడిని ఎంతగా పాటిస్తారంటే ఉపయోగించే ముందు ఉప్పును కూడా కడుగుతారు అనడం కద్దు. అఘోరమణి కూడా పెరిగి పెద్దయ్యాక ఆ విధంగానే తయారైంది. మడి నిష్టలను తూచా తప్పక పాటించేది. ఒకరోజు అన్నం వండి కుండ నుండి శ్రీరామకృష్ణ కంచంలో అన్నం వడ్డిస్తున్నప్పుడు ఆయన గరిటెను స్పృశించడం తటస్థించింది. కుండలో మిగిలిన అన్నం తినలేదు సరికదా, గరిటెను గంగలోకి విసిరిపారేసింది. ఈ సంఘటన శ్రీరామకృష్ణ దర్శనార్థం ఆమె వస్తున్న తొలినాళ్లలో జరిగింది. మాతృదేవి నివసించే వాద్యమందిరంలో అంటే నహబత్తులో 2-3 వంటపొయ్యిలు ఉండేవి. అనేక సందర్భాల్లో కాళీమాతకు అన్నప్రసాదం నివేదించడంలో చాలా జాప్యం జరిగేది. ఒక్కోసారి మధ్యాహ్నం 1:30 దాటేది. శ్రీరామకృష్ణులు అస్వస్థులుగా ఉన్నప్పుడు మాతృదేవి ఆయన కోసం అన్నం, చారు, పెందలకడనే వండి పెడుతూ ఉండేది. శ్రీరామకృష్ణులను చూడడానికి వచ్చి అప్పుడప్పుడు రాత్రుళ్ళు అక్కడే బస చేసే భక్తుల కోసం చపాతీలు, పప్పు ఆ పొయ్యిల మీదే మాతృదేవి వండేవారు. అలాగే కలకత్తా తదితర ప్రాంతాల నుండి శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చి రోజంతా మాతృదేవితో గడిపి కొన్ని సందర్భాల్లో రాత్రులు నహబత్తులో ఆమెతో గడిపే భక్తురాండ్రకు కూడా మాతృదేవి ఆ పొయ్యిల మీదే వంట చేసి పెట్టేవారు. ఒకరోజు అఘోరమణి లేదా కామారహాటి బ్రాహ్మణి అంటే ప్రారంభంలో శ్రీరామకృష్ణ ఆమెను ఇలా సంబోధించేవారు. ఆమె శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చినప్పుడు మాతృదేవి పొయ్యిని 3 సార్లు ఆవు పేడ, గంగాజలం మొదలైన వాటితో శుద్ధి చేసిన తర్వాత ఆమె తన అన్నం వండే కుండను పొయ్యి మీద పెట్టింది. ఆమె మడి ఆచారాలను అంత సునిశ్చితంగా పాటించేది. చిన్నప్పటి నుండి కామారహాటి బ్రాహ్మణి సున్నిత మనస్కురాలుగానే పెరిగింది. సహాయం చేయమని ఎవరైనా ప్రాధేయపడటం మాట అలా ఉంచితే ఎవరైనా సంకుచితంగా ఒక్క మాట పలికినా ఆమె సహించేది కాదు. పైగా ఎవరైనా తప్పు చేయటం కంటపడితే చాలు నిర్మోహమాటంగా అతని ముఖం మీద ఆ తప్పు ఎత్తి చూపడానికి జంకేది కాదు. అందువలన ఆమె ఎవరితోనూ సఖ్యంగా మసులుకోలేకపోయేది. గోవిందచంద్రుని భార్య ఆమెకు ఆలయ ఆవరణలో ఇచ్చిన గది ఉద్యానానికి దక్షిణ సరిహద్దున ఉంది. ఆ గది దక్షిణాన ఉన్న 3 కిటికీల నుండి గంగానదిని చక్కగా తిలకించవచ్చు. గదికి ఉత్తరంగా 1, పశ్చిమంగా మరొకటి 2 వాకిళ్లు ఉన్నాయి. అఘోరమణి ఆ గదిలో కూర్చుని గంగా ప్రవాహాన్ని చూస్తూ రేయింబవళ్ళు జపం చేస్తూ ఉండేది. కష్టసుఖాల్లో 30 సుదీర్ఘ సంవత్సరాల కాలం పాటు ఆ గదిలో గడిపిన తదనంతరమే ఆమె మొట్టమొదటిసారికి శ్రీరామకృష్ణులను దర్శించింది. కామారహాటి బ్రాహ్మణి పుట్టింటివారు బహుశా శాక్తేయులై ఉండవచ్చు. ఆమె మెట్టింటి వారు ఏ సంప్రదాయస్థలో తెలియరావడం లేదు. కానీ ఆమె వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించింది. గురువు నుండి బాలగోపాల మంత్రదీక్షను పుచ్చుకొన్నది. ఇందుకు గృహిణితో ఆమెకున్న సాన్నిహిత్యం కూడా బహుశా ఒక కారణమై ఉండవచ్చు. ఎందుకంటే గోవిందచంద్రుని గురువు వంశస్థులు మాల్పారకు చెందిన గోస్వాములు కనుక. వారి కృష్ణారాధకులు. రాధాకృష్ణ ఆలయం కట్టినప్పటి నుండి ఆ వంశస్థుల్లో ఒకరిద్దరు తరచూ కామారహాటిలో నివసిస్తూ ఉండటం పరిపాటి. అఘోరమణి బాలవితంతు కావడం వలన ఆమెకు బిడ్డలు లేరు. కాబట్టి బిడ్డల మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉంటుందో ఆమెకు అనుభవమైన విషయం కాదు. అయినప్పటికీ భగవంతుడి మీద ఆమెకంత వాత్సల్య భక్తి ఎలా కలిగిందో చెప్పడం కష్టం. పూర్వజన్మ సంస్కారమే అందుకు కారణమని అనేకులు చెప్తారు. ఏది ఏమైనా ఆమెకంత ప్రగాఢ భక్తి ఉందనడం మాత్రం యథార్థమే. తీవ్రమైన దుఃఖం వాటిల్లినప్పుడు లేదా మరే కారణంగానో ఇంగ్లండు లేదా అమెరికాకు చెందిన మహిళల్లో ఆధ్యాత్మిక పిపాస జనించినప్పుడు
ఇతరులకు ఉపకారం చేయడం లేదా పేదలకు బాధితులకు సేవ చేయటం రూపంలో ఆ ఆధ్యాత్మికత అభివ్యక్తం అవుతుంది. రేయింబవళ్ళు ఇతరులకు మంచి చేయడమే వారి ఏకైక లక్ష్యంగా మారిపోతుంది. కానీ మన దేశంలో అందుకు పూర్తి విరుద్ధం. కఠోర బ్రహ్మచర్య వ్రతం అవలంబించడం, జపతపాదులు అనుష్ఠించడం, నిష్టగా ఆచారాలను పాటించడం రూపంలో మన దేశ మహిళల ఆధ్యాత్మికత అభివ్యక్తం అవుతుంది. ఈ సాధనానుష్ఠానాలు తీవ్రతరం అయ్యే కొద్దీ పరిత్యాగ స్ఫూర్తి వారిలో ఉదయించి వారి జీవితంలో మరింతగా అంతర్ముఖులవుతారు. మానవ జీవిత పరమోద్దేశం భగవత్ సాక్షాత్కారం అనే దానిలోనే నిజమైన శాంతి నెలకొని ఉందనే భావన భారతదేశంలోని ప్రతి స్త్రీ పురుషుల నరనరాల్లో జీర్ణించుకొని పోయింది. కాబట్టి కామార్హాటి బ్రాహ్మణి ఏకాంతవాసం, సాధనానుష్ఠానాలు ఇతర దేశస్తులకు విడ్డూరంగా తోచవచ్చునేమో కానీ ఈ దేశంలో అది వింతేమి కాదు. శ్రీరామకృష్ణులు మొట్టమొదటిసారి చూసినప్పటి నుండి కామార్హాటి బ్రాహ్మణికి ఆయన పట్ల వల్లమాలిన ఆకర్షణ ఏర్పడింది. అలా జరగడానికి కారణం ఏమిటో, భవిష్యత్తులో ఈ ఆకర్షణ దేనికి దారితీస్తుందో ఆమెకు అప్పుడు చూచాయిగా కూడా తెలియరాలేదు. ఆయన పట్ల ఆమెకప్పుడు వర్ణనాతీతమైన ఆకర్షణ ఏర్పడిందే కానీ ఈయన ఎంతో ఉత్తములు, నిజమైన సన్యాసి, భక్తుడు, అవకాశం చూసుకొని మళ్ళీ ఈయన వద్దకు రావాలి అనే అభిప్రాయం మాత్రమే ఆయన పట్ల కలిగింది. గోవిందచంద్రుని భార్యకు కూడా శ్రీరామకృష్ణుల పట్ల అదే విధమైన ఆకర్షణ ఏర్పడింది. కానీ మళ్ళీ ఆమె ఎన్నడూ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదు. బహుశా సమాజం ఎక్కడ తనను తప్పుగా భావిస్తుందోనని జంకి ఉంటుంది. అదేకాక తన కూతుళ్ళ, అల్లుళ్ళ నిమిత్తం పాటల్డాంగా ఇంట్లోనే ఎక్కువ కాలం గడపవలసిన ఆగత్యం వచ్చింది. అక్కడి నుండి దక్షిణేశ్వరం చాలా దూరంలో ఉండటం వలన ఆమె రావాలనుకుంటే అందరికీ చెప్పి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని మరీ రావాల్సి వచ్చేది. కాబట్టి ఈ పరిస్థితుల రీత్యా ఆమె మళ్ళీ ఎన్నడూ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదని భావించవచ్చు. అఘోరమణికి అటువంటి చిక్కులేవి లేవు. కొన్ని రోజులు గడిచాక ఒక రోజు జపం చేస్తూ ఉండగా శ్రీరామకృష్ణులను చూడాలనే ఆకాంక్ష ఆమెకు కలిగింది. వెంటనే 2-3 కాసులతో నాసిరకం సందేశ్ అనే తీపి తినుబండారాన్ని కొనుక్కొని దక్షిణేశ్వరానికి వెళ్ళింది. ఆమెను చూసి చూడగానే శ్రీరామకృష్ణులు బిగ్గరగా, "ఓ, నువ్వు వచ్చావా? నా కోసం ఏం తెచ్చావో ఇవ్వు" అని అన్నారు. ఎందరో ఎన్నో మంచి తినుబండారాలు తీసుకువచ్చి ఆయనకు తినిపించడం చూసి అటువంటి నాసిరకం సందేశ్ తెచ్చినందుకు నేను కుంచుకుపోయాను. పైగా నేను వచ్చి రాగానే ఆయన ఆ నాసిరకం మిఠాయిని తినాలనగానే నా పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు అని ఆ సంఘటన గురించి తదనంతర కాలంలో ఆమె చెప్పేది. సిగ్గు, సంకోచాలు మొప్పిరిగొనగా ఆమె ఏం మాట్లాడలేక తను తెచ్చిన సందేశం ఆయనకి ఇచ్చింది. ఆయన ఎంతో ఆనందిస్తూ ఆ మిఠాయిని తింటూ, "డబ్బు ఖర్చు పెట్టి సందేశం ఎందుకు తెచ్చావు? కొబ్బరుండలను చేసి ఉంచుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 పట్టుకురా. లేదంటే స్వయంగా నువ్వు వండిన సొరకాయ కూరో, బంగాళదుంపల కూరో, వండిన వంకాయ కూరో, పులుసో ఏదో ఒకటి పట్టుకురా. నీ చేతి వంటకాన్ని తినాలని నాకెంతో కోరికగా ఉంది" అని అన్నారు. గోపాలం తల్లి ఇలా చెప్పేది. ధార్మిక విషయాల గురించి మాట్లాడలేదు, కేవలం తినడం గురించే సంభాషణ సాగింది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, తిండి గురించే మాట్లాడే వింత సాధువం చూడటానికి వచ్చినట్లయింది. నిర్ధనరాలైన నేను ఈయనకు ఎక్కడి నుండి అంత తెచ్చి తినిపించగలను? మళ్ళీ ఇక్కడికి రాను. కానీ తిరిగిపోతున్నప్పుడు దక్షిణేశ్వర ఆలయ ముఖద్వారం దాటానో లేదో వెనక నుండి ఆయన నన్ను ఆకర్షిస్తున్నట్లు అనిపించింది. ముందుకు అడుగు వేయలేకపోయాను. మనసుకెంతో నచ్చజెప్పుకుని కాళ్ళు ఇడుచుకుంటూ ఎలాగో కామార్హాటి చేరాను. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణి ఆకుకూర పుచ్చుకొని 3 మైళ్ళ దూరం నడిచి పరమహంసదేవులను చూడటానికి వచ్చింది. ఆమె రాగానే మొదటి మాదిరిగానే శ్రీరామకృష్ణ ఆమెను అడిగి తీసుకొని ఆ ఆకుకూరను తింటూ, "ఆహా, ఎంత బాగా వండావో! ఇది అమృతం" అంటూ ఆనందించసాగారు. ఆయన ఆనందాన్ని చూసి గోపాలం తల్లి కళ్ళు చెమ్మగిల్లాయి. తాను పేదరాలు కావటం వలన ఆయన ఈ సామాన్యమైన వంటకాన్ని అతిగా ప్రశంసిస్తున్నారు అని ఆమె అనుకున్నది. ఈ రీతిలో 2-3 నెలల్లో గోపాలం తల్లి దక్షిణేశ్వరానికి అధికంగా రాసాగింది. క్రమంగా తాను వండిన రుచికరమైన వంటకాలను చేతపుచ్చుకొని కామార్హాటి నుండి దక్షిణేశ్వరానికి తీసుకొచ్చేది. శ్రీరామకృష్ణులు వాటిని తనివి తీర ఆరగించేవారు. మళ్ళీ ఆయన సామాన్యమైన కూరనో ఆకునో వండి తీసుకురమ్మని ఆమెతో చెప్పేవారు. ఎప్పుడూ ఇది పట్రా, అది పట్రా, ఇది తింటాను, అది తింటాను అనే విన్నపాల బాధతో అప్పుడప్పుడు గోపాలం తల్లి ఇలా అనుకునేది. "గోపాల, ఇంతకాలం నిన్ను పూజిస్తూ వచ్చినందుకు ఫలితం ఇదా? సదా తిండి అనే సాధువు వద్దకు నన్ను తీసుకొని వచ్చావు. ఇక మీదట రాను బాబు." మళ్ళీ అదే తిరుగులేని ఆకర్షణ. ఎప్పుడు ఎంత త్వరగా అక్కడికి మళ్ళీ వెళతాను అనే ఆలోచనలోనే మళ్ళీ ఆమెను
అనే ఆలోచన మళ్ళీ ఆమెను తొలిచివేసేది. ఈలోపు శ్రీరామకృష్ణ ఒకసారి కామారహాటిలోని గోవిందచంద్రుని ఉద్యానానికి వచ్చి ఆలయంలో నిర్వర్తింపబడుతున్న పూజాధికాలను చూసి ఎంతో సంతోషించారు. ఆ సందర్భంలో ఆయన భక్తి గీతాలు విగ్రహాల ఎదుట ఆలపించారు. పిదప ప్రసాదం స్వీకరించి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. పాటలు పాడుతున్నప్పుడు ఆయన పొందిన భావపారవశ్యాన్ని చూసి గృహిణి మొదలైన వారంతా ఎంతో ముగ్ధులయ్యారు. కానీ తమ ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందోనని గోస్వాముల మనస్సుల్లో అసూయాద్వేషాలు ఒకంత రగిలాయో లేదో చెప్పలేం. యథాతథంగా ఇట్లే జరిగిందని మాత్రం మేము విన్నాం. రోజు వేకువన 2 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని 3 గంటలకు జపానికి కూర్చోవడం కామారహాటి బ్రాహ్మణి సుదీర్ఘకాల వాడుక. ఉదయం 8 లేక 9 గంటలకు జపం పూర్తి చేసి స్నానం చేసేది. తర్వాత ఆలయంలోకి వెళ్ళి రాధాకృష్ణులను దర్శించి ఆలయ సేవా కార్యాలలో పాల్గొనేది. ఆలయంలో పూజ నైవేద్యాదులు పూర్తి కాగానే మధ్యాహ్నం 12 గంటలకు తన వంటను చేసుకునేది. పిదప భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ జపానికి కూర్చునేది. సాయంత్రం మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి సంధ్యాహారతి దర్శించుకుని వచ్చి రాత్రి బాగా ప్రొద్దుపోయే వరకు జపం చేసేది. తర్వాత కాసిన పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించేది. ఆమె శరీర నిర్మాణంలో వాయుధాతువు అధికం కనుక ఆమె చాలా తక్కువసేపు మాత్రమే నిద్రించేది. అప్పుడప్పుడు గుండెదడ ఎక్కువై ఏదో అస్పష్టమైన వ్యాకులతకు గురయ్యేది. ఈ విషయం విని శ్రీరామకృష్ణ ఆమెతో ఇలా చెప్పారు: నీ శరీరంలోని ఆ వాయుధాతువు శ్రీహరిపై ధ్యానం చేస్తున్నందువలన కలిగింది. దాన్ని నయం చేస్తే నీ జీవితానికి ఆశ్రయం ఉంటుంది. ఆ వ్యాకులత ఏర్పడినప్పుడు ఏదైనా కాస్త తిను, తగ్గుతుంది. అది 1884 సంవత్సరం. శీతకాలం గడిచిపోయింది. వసంత ఋతువు ఎత్తించింది. కొంగొర్త చిగుళ్లతో, పువ్వులతో, పక్షుల కిలకిలారావాలతో నిండిన పృథివీ ఒక రకం దివ్యోన్మత్తతను అనుభవిస్తూ మేల్కొన్నది. జీవులు తమ గత సంస్కార ప్రవృత్తుల మేరకు అనుభవించే మంచి చెడు అనే భేదం ఈ దివ్యోన్మత్తతలో కానరావడం లేదు. సజ్జనుల్లో ఆ ప్రకృతి సత్సంస్కారాలను, దుర్జనుల్లో విపరీత భావనలను జాగృతం చేస్తుంది. అదే తేడా. అటువంటి వసంత ఋతువు సమయంలో కామారహాటి బ్రాహ్మణి ఒకనాడు వేకువజాము 3 గంటలకు జపం చేయటానికి కూర్చుంది. జపం ముగించి జపఫలాన్ని ఇష్టదేవతలకు సమర్పించే ముందు ప్రాణాయామం చేయసాగింది. అప్పుడు తనకు ఎడమవైపున శ్రీరామకృష్ణులు కూర్చుని ఉండటం చూసింది. ఆయన కుడి చెయ్యి పిడికిలి బిగిసి ఉంది. స్పష్టంగా సజీవమూర్తిగా దక్షిణేశ్వరంలో తాను చూసినట్లే ఆయన కనిపించారు. ఇదేమిటి, ఈ వేళప్పుడు ఈయన ఇక్కడికెలా వచ్చారు అని అనుకుని ఆమె ఆశ్చర్యపోసాగింది. గోపాలుని తల్లి తన అనుభవాన్ని ఇలా వర్ణించింది: నేను విస్తుబోయాల ఆ వాక్కై చూస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు గోపాలుడు కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ తర్వాత గుండె దడదడలాడుతుండగా నా చేత్తో గోపాలుని ఎడమ చేతిని పుచ్చుకున్న మరుక్షణమే ఆ మూర్తి అదృశ్యమైపోయాడు. ఆ స్థానే 10 నెలల బాలగోపాలుడు నిజంగానే ఇంత పెద్దవాడు ఆ మూర్తి నుండి బయలువెడలి ప్రాగుతూ చెయ్యి ఎత్తి నా వంకే చూస్తూ అమ్మా వెన్న తినిపించు అని అడిగాడు. ఆ విచిత్ర అనుభవంతో విస్తుపోయాను. పెద్దగా కేకలు పెట్టాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేవారు. నేను విలపిస్తూ, నాయన ఏమీ లేని అభాగ్యురాలిని, నీకేం తినిపించగలను నాయన, ఎక్కడి నుండి వెన్న పాలు తెచ్చివ్వగలను అని అన్నాను. ఆ విచిత్ర గోపాలుడు నా మాటలు పట్టించుకుంటాడా? తినేందుకు ఏమన్నా పెట్టు అని సతాయిస్తూనే ఉన్నాడు. నేనేం చేయగలను? ఏడుస్తూ లేచి నిలబడి ఎండు కొబ్బరి ఉండని తెచ్చి అతడి చేతులు పెట్టాను. తర్వాత, నాయన గోపాల, ఈ పనికిమాలిన పదార్థాన్ని తినడానికి ఇచ్చానని చెప్పి నాకు మాత్రం అటువంటిది తినడానికి ఇవ్వద్దు అని చెప్పాను. మరి ఇక జపం విషయము? జపం ఎలా చేస్తాను? గోపాలుడు వచ్చి ఒళ్ళో కూర్చుని జపమాలను లాగేశాడు. నా భుజాల మీదకి ఎక్కాడు. గది చుట్టూ పాకాడు. తెల్లవారుగానే పిచ్చిదానిలో పరిగెత్తుకుని దక్షిణేశ్వరానికి వెళ్ళాను. గోపాలుడు నా చంకనెక్కి తలను నా భుజం మీద ఆంచాడు. అతడిని వక్షానికి హత్తుకొని ఒక చెయ్యి అతడి పిరుదుల మీద, మరొక చెయ్యి అతడి వీపు మీద వేసుకొని కాలినడకన వెళ్ళాను. గోపాలుడి వంగవన్న పాదాలు నా వక్షస్థలం మీద వేలాడడం నేను స్పష్టంగా చూశాను. తన ఇష్టదైవ దర్శనం పొందడం వలన కలిగిన భగవత్ ప్రేమోన్మాదంలో అఘోరమణి ఆనాటి ఉదయం కామారహాటి ఉద్యానం నుండి దక్షిణేశ్వరానికి నడిచి వచ్చింది. మాకు తెలిసిన మరొక భక్తురాలు ఆ సమయంలో అక్కడ ఉండటం తటస్థించింది.
ఆ భక్తురాలి నుండి మేము విన్న కథనాన్ని పాఠకులకు ఇప్పుడు తెలుపుతున్నాం. ఆమె ఇలా చెప్పింది. నేనప్పుడు శ్రీరామకృష్ణ గదిని ఊడ్చి శుభ్రం చేస్తున్నాను. అప్పుడు ఉదయం 7 లేక 7:30 గంటలు అయి ఉండవచ్చు. ఎవరో గోపాల గోపాలాన్ని కేకలు వేస్తూ శ్రీరామకృష్ణ గది వైపుకు రావడం వినవచ్చింది. ఆ గొంతు పరిచయం ఉన్నవారిదేని అనిపించింది. తీరా చూద్దును కదా, వచ్చింది గోపాలం తల్లి. అస్తవ్యస్తంగా చీర ధరించి పిచ్చిదానిలా కనిపించింది. కనుగుడ్లు నుదుటికి ఎక్కాయి. చీర చెంగు నేల మీద పారాడుతున్నది. చుట్టుపట్ల ఏముందో అన్న ధ్యాస కూడా ఆమెకు లేనట్లే ఉంది. ఆ స్థితిలో తూర్పు వాకిలి నుండి ఆమె గురుదేవుల గదిలోకి వచ్చింది. అప్పుడు ఆయన తన చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. గోపాలం తల్లిని ఆ స్థితిలో చూసి నేను విస్తుపోయాను. ఆమెను చూసి శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులయ్యారు. ఈలోపు గోపాలం తల్లి ఆయన ప్రక్కన వచ్చి కూర్చుంది. శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ళ వెళ్ళి ఆమె ఊళ్ళో కూర్చున్నారు. ఆమె 2 కళ్ళ నుండి అశ్రువులు ప్రవహిస్తున్నాయి. అప్పుడు ఆమె తనతో పాటు తెచ్చిన వెన్న మేగడలను స్వహస్తాలతో ఆయనకు తినిపించసాగింది. ఆ దృశ్యం చూసి నేను సంభ్రమాశ్చర్యభరితనైనాను. శ్రీరామకృష్ణులు భావావస్థలో ఏ స్త్రీని కానీ స్పృశించగా ఇంతకుముందు ఎప్పుడూ నేను చూసింది లేదు. కానీ ఆయన గురువైన భైరవీ బ్రాహ్మణికి అప్పుడప్పుడు యశోదాభావం కలిగేదని, ఆ సమయంలో గురుదేవులు గోపాల భావంలో ఆమె ఒడిలో కూర్చునేవారని మాత్రం నేను విన్నాను. ఏది ఏమైనా గోపాలం తల్లి అవస్థను శ్రీరామకృష్ణుల ఆ భావాన్ని చూసి నేను తెల్లబోయాను. కాసేపటికి ఆ భావం ఉపశమించగా శ్రీరామకృష్ణులు లేచి వెళ్ళి తమ మంచం మీద కూర్చున్నారు. కానీ గోపాలం తల్లి ఆ మానసిక వైఖరి మాత్రం ఉపశమించలేదు. పట్టరాని ఆనందంతో ఆమె లేచి నిలబడి, బ్రహ్మ నృత్యం చేస్తున్నాడు, విష్ణువు నృత్యం చేస్తున్నాడంటూ పిచ్చిదానిలో గదిలో నృత్యం చేయసాగింది. శ్రీరామకృష్ణులదంతా చూసి నవ్వుతూ నాతో, అలా చూడు, ఆమెలో పరమానందం పొంగి పొరలుతుంది. ఆమె మనస్సు ప్రస్తుతం గోపాలంలోకానికి వెళ్ళిపోయింది అని అన్నారు. ఆ తర్వాత కూడా గోపాలని తల్లికి భావావస్థలో అటువంటి దివ్యదర్శనాలు కలిగేవట. ఆ సమయంలో ఆమె మరో వ్యక్తిగా మారిపోయేది. మరో సందర్భంలో భుజించేటప్పుడు ఆధ్యాత్మిక భావోద్వేగంలో మమ్మల్ని అందరినీ గోపాలుగా పిలుస్తూ తన స్వహస్తాలతో మాకు అన్నం తినిపించింది. నా కుమార్తెను మా స్థాయి కంటే తక్కువ స్థాయి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేశానని ఆమెకు మనస్సులో నా పట్ల కొంత అయిష్టత ఉండేది. కానీ ఆ రోజు తన అయిష్టతకు ఎంతో వినయంగా క్షమాపణ చెప్పుకుంది. ఆమె ఇలా చెప్పింది. నీలో ఇంత భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఇంతకు మునుపు తెలిసిందా? భావావస్థలో గోపాలుడు దాదాపు ఎవరినీ స్పృశించలేడు. కానీ ఈరోజు అతడు భావావస్థలో నీ వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడే, నువ్వు సామాన్యురాలవా? నిజానికి శ్రీరామకృష్ణ ఆ రోజు గోపాలం తల్లిని చూసి భావపారవశ్యంలో మొట్టమొదట ఆ భక్తురాలి వీపు మీద కూర్చుని ఆ తర్వాత గోపాలని తల్లి ఒడిలో కొంతసేపు కూర్చోవటం జరిగింది. అఘోరమణి భావావస్థలో ఆ రోజు అలా దక్షిణేశ్వరానికి వచ్చి భావపారవశ్యంలో కన్నీరు మున్నీరై శ్రీరామకృష్ణులతో అనేక విషయాలు చెప్పింది. ఆమె ఇలా చెప్పింది. నా ఒడిలో గోపాలుడు అదిగో నీలో ప్రవేశించాడు, ఇదిగో మళ్ళీ బయటకు వస్తున్నాడు. రానాయన ఈ పేద తల్లి ఒళ్ళో వచ్చి కూర్చో. ఆ చపల గోపాలుడు ఒకసారి శ్రీరామకృష్ణ శరీరంలో లీనమైపోయేవాడు. మరొకసారి తేజస్వి అయిన బాలుని రూపంలో ఆమె వద్దకు వచ్చేవాడు. అతడి పిల్లచేష్టలకు అంతే లేదు. ఆ భావోద్వేగంలో ఆమె మునిగిపోయింది. ఆమె తన నియమనిష్టలన్నింటినీ విస్మరించింది. అవన్నీ కొట్టుకొని పోయాయి. భావతరంగాల ఉప్పెంలో మునిగిపోయినప్పుడు ఎవరు మాత్రం తమను అదుపులో ఉంచుకోగలరు? ఆనాటి నుండి అఘోరమణి నిజంగానే గోపాలుని తల్లిగా మారింది. శ్రీరామకృష్ణులు ఆమెను ఆ పేరుతోనే పిలువసాగారు. అసాధారణమైన ఆమె భావావస్థను చూసి శ్రీరామకృష్ణులు పరమానంద భరితులయ్యారు. ఆమెను శాంతింపచేయటానికి తన చేత్తో ఆమె మేనును నిమురసాగారు. గదిలో ఉన్న మంచి భక్ష్యాలను ఆమెకు తినిపించారు. తింటూ తింటూ భావప్రభావంలో ఆమె, గోపాల నాయన, దీనురాలైన నీ తల్లి తన జీవితాన్ని కష్టాల్లోనే గడిపింది. రాట్నంతో ఉడికిన నూలు విక్రయించి భారంగా జీవనం సాగిస్తున్నది. అందుకేనా నువ్వు ఈరోజు ఆమెను ఇంత అభిమానంగా చూసుకుంటున్నావు అని అన్నది. ఆ రోజంతా ఆమెను శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోనే ఉండమన్నారు. ఆమె అక్కడే స్నానం చేసి భోజనం చేసింది. ఆమెను మరింత శాంతపరిచి సూర్యాస్తమయానికి మునిపే కామారహాటికి పంపించి వేశారు. భావపారవశ్యంలో కానవచ్చిన బాలగోపాలుడు ఆమె సంకనెక్కి ఆమెతో పాటు కామారహాటికి వెళ్ళాడు.
ఇంటికి తిరిగి వెళ్ళగానే గోపాలం తల్లి అలవాటు ప్రకారం ధ్యానానికి కూర్చుంది. కానీ జపం చేయటం సాధ్యమా? ఎవరి నిమిత్తం జపం చేస్తూ ఉన్నదో, ఎవరిని ధ్యానిస్తూ ఉందో, ప్రార్థిస్తూ ఇంతకాలం గడిపిందో సాక్షాత్తు అతడే తన కళ్ళ ముందు నానా రకాల చిలిపి చేష్టలు చేస్తూ గారాలు పోతుంటే జపం సాగుతుందా? చివరకు బ్రాహ్మణి లేచి గోపాలుణ్ణి తీసుకుని మంచం మీద తన పక్కన పడుకోబెట్టుకుంది. ఆమెకు పరుపు, కనీసం దిండు కూడా లేవు. మెత్తని తలగడా లేనందున గోపాలుడు సణుగుడు మొదలుపెట్టాడు. దాంతో ఆమెకు నిద్ర పట్టలేదు. ఇక చేసేది లేక బ్రాహ్మణి తన ఎడమ చేతిని అతడి తల కింద పెట్టి జోకొడుతూ ఇలా చెప్పింది: నాయనా, ఈరోజు ఎలాగో నిద్రపో, తెల్లవారుగానే కలకత్తాకి వెళ్ళి భూతను అడిగి మెత్తని దిండు చేయించి తీసుకువస్తానులే. గోపాలం తల్లి స్వయంగా వంట చేసుకుని మానసికంగా గోపాలుడికి తినిపించి పిదప దాన్ని ప్రసాదంగా స్వీకరించేదని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. మర్నాడు తన నిజమైన గోపాలునికి త్వరగా వంట చేసి తినిపించడానికి ఎండుకట్టెల కోసం ఉద్యానానికి వెళ్ళింది. గోపాలుడు కూడా తనతో వచ్చి ఎండు పుల్లలు ఏరటం ఆమె కంటపడింది. ఆ విధంగా తల్లి కుమారులు ఎండు పుల్లలు ప్రోగు చేసుకున్న తర్వాత వంట మొదలైంది. చిలిపి గోపాలుడు ఊరికే కూర్చుంటాడా? ఒకసారి ఆమె ప్రక్కన కూర్చుని మరొకసారి ఆమె వీపు మీదకెక్కి ఆమె వంట చేసే తీరును పరికించసాగాడు. మధ్య మధ్యలో వ్యర్థ ప్రసంగం చేస్తూ అది ఇది కావాలని మారం చేయసాగాడు. తీయని మాటలతో, శుతిమెత్తని చీవాట్లతో అతడి అల్లరిని బ్రాహ్మణ అదుపులో పెట్టడానికి ప్రయత్నించసాగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత గోపాలం తల్లి ఒకరోజు దక్షిణేశ్వరానికి వచ్చింది. శ్రీరామకృష్ణులను దర్శించుకొని మాతృదేవి వసించే నహబత్తుకెళ్ళి జపం చేయడానికి కూర్చుంది. నియమం మేరకు జపం పూర్తి చేసుకుని భగవంతునికి ప్రణామాలు అర్పించి లేవబోతున్నప్పుడు పంచవటి నుండి శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. గోపాలం తల్లిని చూడగానే ఆయన, ఇప్పుడు కూడా నువ్వు అంతసేపు జపం చేయటం ఎందుకు? ఇప్పటికే నువ్వు ఎంతో సాధించావు కదా అని అన్నారు. అందుకు గోపాలం తల్లి, జపం చేయని అవసరం లేదా, సమస్తం సాధించానా అన్నది. అవును, నువ్వు సమస్తం సాధించావు అన్నారు శ్రీరామకృష్ణులు. సమస్తం? అవును, సమస్తం. మీరేమంటున్నారు? నేను సమస్తం ప్రాప్తించుకున్నానా? అవును, సమస్తం. నువ్వు చేయవలసినంత జపం, తపం, సాధనలు పూర్తి చేసావు. కానీ నీకు ఇష్టమైతే జపతపాదులు దీని క్షేమం కోసం చేయవచ్చు అని తమ శరీరం చూపారు. అయితే ఇప్పటి నుండి నేను చేసే జపతపాదులన్నీ నీకోసమే, నీకోసమే, నీకోసమే అంది గోపాలం తల్లి. పై సంఘటనను ప్రస్తావిస్తూ గోపాలం తల్లి మాతో అప్పుడప్పుడు ఇలా చెప్తుండేది. ఆ రోజు గోపాలుని ముఖత ఆ మాట విన్న తర్వాత జపమాల, సంచి మొదలైన వాటిని గంగలో పారేశాను. అప్పటి నుండి గోపాలుని క్షేమం కోసం వేళ్ల మీద లెక్కిస్తూ జపం చేయసాగాను. చాలా కాలం తర్వాత మళ్ళీ జపమాలను వాడటం మొదలుపెట్టాను. నేను ఇలా అనుకున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి, 24 గంటలు గడపటం ఎలా? కాబట్టే గోపాలుని హితం కోసం జపమాలలోని పూసలను లెక్కించసాగాను. అప్పటి నుండి గోపాలుని తల్లి జపతపాదులన్నీ ఆగిపోయాయి. శ్రీరామకృష్ణ దర్శనార్థం ఆమె తరచూ దక్షిణేశ్వరానికి వెళ్ళసాగింది. ఆహారాది విషయాల్లో ఇంతకు ముందు ఆమెకున్న ఆచారనిష్టలు ఆ భావ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి. గోపాలుడే ఆమె మనస్సును, హృదయాన్ని పూర్తిగా ఆక్రమించి వేశాడు. నానా రీతుల్లో గోపాలుడు ఆమెకు బోధించసాగాడు. అటువంటప్పుడు ఆమె తన నియమనిష్టలను ఎలా పాటించగలుగుతుంది? వేళ పాళ లేకుండా గోపాలుడు తిరగోరతాడు. తాను తింటూ ఉన్నది అమ్మ నోట్లో కుక్కుతాడు. దానిని తిరస్కరించగలదా? పైగా తిరస్కరిస్తే అతడు ఏడ్చేవాడు. ఈ అసాధారణ భావకరటాలపై తేలుతున్నప్పటి నుండి ఇదంతా శ్రీరామకృష్ణుల క్రీడని, తన నవీన నీరదశ్యాముడు నీలకమల నేత్రుడు గోపాల రూపంలో ప్రత్యక్షమవుతున్న తన కృష్ణుడు మరెవరో కాదు శ్రీరామకృష్ణులే అని ఆమెకు అవగతమైంది. కాబట్టి ఆయన కోసం వండి ఆయనకు తినిపించి ఆ ప్రసాదాన్ని తను పుచ్చుకోవడానికి ఆమె కించిత్ కూడా సంకోచించేది కాదు. గోపాల రూపుడైన కృష్ణుడిని ఒకప్పుడు సంకనెత్తుకుంటూ మరొకప్పుడు వక్షానికి హత్తుకుంటూ కామార్హాటి బ్రాహ్మణి ఎడతెగకుండా 2 నెలలు గడిపింది. భావరాజ్యంలో ఆ విధంగా అంత దీర్ఘకాలం వసిస్తూ చిన్మయనామం, చిన్మయధామం, చిన్మయ శ్యాముని ప్రత్యక్షంగా దర్శించే అవకాశం అరుదుగా ఏ కొద్దిమంది అదృష్టవంతులకో కానీ లభించదు. నిజానికి ఈ ప్రపంచంలో భగవంతుని వాత్సల్యభావంతో చూడడం అన్నది ఎంతో అరుదైన విషయం. ఎందుకంటే భగవంతుని శక్తి గురించి కించిత్తు ఎరుక ఉన్న వాత్సల్య భక్తి జనించడం అసంభవం. కాబట్టి ఇక
అసదృశ్యమైన భక్తి తోడ్పాటుతో అది ఘనీభవించడం ద్వారా భగవంతుని అలా ప్రత్యక్షంగా దర్శించగలగడం మరెంత అరుదైన విషయమో సులభంగా ఊహించుకోవచ్చు. కలవు జాగర్తి గోపాల కలవు జాగర్తి కాళిక అనే లోకోక్తి ఉంది. అంటే కలియుగంలో గోపాలుడు కాళీ ఈ ఇద్దరు జాగ్రత్త దేవతలు అని అర్థం. బహుశా అందుకే కాబోలు భగవంతుడు ఈ 2 రూపాల్లో నేడు కూడా అలా అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు. శ్రీరామకృష్ణ గోపాలను తల్లితో ఇలా చెప్పారు: నువ్వు ఎంతో సాధించావు. అటువంటి అవస్థ దీర్ఘకాలం కొనసాగితే ఈ కలియుగంలో శరీరం నిలవదు. లోకహితార్థం వాత్సల్యభక్తికి ఆదర్శ దృష్టాంతంగా ఈ పేద బ్రాహ్మణి పావనదేహం మరికొంతకాలం ఈ లోకంలో నిలిచి ఉండాలన్నదే శ్రీరామకృష్ణ సంకల్పమై ఉండవచ్చు. కాబట్టే ఎడతెగకుండా 2 నెలలు అలా గోపాలని దర్శించిన తర్వాత గోపాలం తల్లి దర్శనాదులు క్రమంగా తగ్గిపోసాగాయి. అయినప్పటికీ కాసేపు నిశ్చలంగా కూర్చుని మనస్సును గోపాలని మీద ఏకాగ్రం చేయగానే వెనుకటి మాదిరి ఆమెకు గోపాలని దర్శనం కలిగేది.